హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇలా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. నేతి దీపారాధన రెడీ చేసిందాన్ని. చక్కగా ఈ 33 ఒత్తులు ఈ అధిక మాసంలో వెలిగించుకుంటే, మనకి ఈ అధిక మాసం అనేది వచ్చినప్పుడు మనం ఇలాంటి దీపాలు, దానాలు మంచిగా మనం పూజలైతే బాగా చేసుకోవాలండి. అంటే మనకొచ్చిన పూజేనండి. మన ఇంట్లో వీలైందే చేసుకోండి. నాకైతే ఎంత వీలైతే అంత వరకే చేస్తానండి. ఎందుకంటే మిమ్మల్ని చేయమని నేను చెప్పనండి. కాకపోతే ఏ దీపమైనా ఇప్పుడు ఈ దీపం పెట్టమంటారు, ఇంకో దీపం పెట్టమంటారు, ఈ పూజ అంటారు, ఆ పూజ అంటారు. అందరూ అంటారు. అన్ని దీపాలు, అన్ని పూజలు చేయగలమా అండి? ఏదో ఒకటి మనకు సాధ్యమైంది, మనకు వీలున్నది, మన వెసులుబాటును బట్టి మనం ఆ దీపారాధన చేసుకోవాలి. చూడండి స్వామివారికి ఎటువంటి దీపారాధన పెట్టి దండం పెట్టినా కూడా మంచి మనసు చూస్తారు స్వామివారు. అంతే తప్పితే ఇంకేమీ ఉండదు. కాకపోతే నాకు రకరకాల దీపాలంటేనే నాకు చాలా ఇష్టమండి. దీపారాధన అంటేనే నాకు చాలా ఇష్టం. అందుకనే నేను రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. అది స్వామివారికి నచ్చుతుంది, నచ్చదా అనేది ఏమీ లేదండి. భక్తితో చేసిన ఎటువంటి దీపమైనా కూడా మనం భక్తితో పెడితే స్వామివారు కాదంటారా అండి? అని ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు. నాకొచ్చిందే మీకు చూపెడతానండి. ఇంత చక్కగా ఇప్పుడు 33 ఒత్తులు ఇప్పుడు పెట్టుకోవాలి అధిక మాసంలో అని ఎందుకంటున్నారండి? ఏదన్నా ఉపయోగం ఉండబట్టే కదా చెప్తున్నారు పెద్దలు. అందుకే మనకు తెలిసినప్పుడు మనం కూడా ఈ దీపాన్ని చక్కగా మనము తులసి కాడతో పెట్టాలంటండి ఈ దీపారాధన. ఇది ఇది పెట్టుకుంటే చాలా మంచిది. మనకు మంచి జరుగుతుంది. మనకి ఏదైనా మంచి జరుగుతుందనే విషయం దీపంతో ఉంటుంది అంటే ఇంక అంతకంటే ఏముంటుందండి? ఇంకా పెద్ద పెద్ద పూజలైతే ఏమీ చెప్పలేదు కదండీ! దీపారాధన చేసుకోండి అన్నారు. కాబట్టి తప్పకుండా నేతి దీపారాధనే పెట్టండి. మీ దగ్గర ఉన్నప్పుడైనా సరే ఒక రూ. 10 తెచ్చి చిన్న ప్యాకెటు రూ. 10లో రాదండి నెయ్యి ప్యాకెటు. రూ. 20, 30 ఉంటుంది. ఒక ప్యాకెట్ తీసుకొచ్చి మీరు దాంట్లో నానపెట్టైనా అప్పటిదప్పుడు చేసుకోండి పిండి దీపారాధన. దీన్ని తెల్లవారుజామున చేసుకోండి లేదా సాయంత్రం పూట చేసుకోండి. ఇలా నేను కృష్ణయ్యతో పాటు స్వామివారిని కూడా వెనక పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈ దీపం నచ్చితే లైక్ చేయండి, షేర్